ఏ ఊరు మీది? కేటీపీఎస్ పాల్వంచ నుంచి వచ్చాం సార్. పాల్వంచ నుంచి. అక్కడ 2000 మంది పని చేస్తున్నాం సార్. అక్కడ కూడా మేము పొద్దున్న లేస్తే కోల్లో పనిచేస్తాము, కన్వేర్లలో డస్ట్తో పనిచేస్తున్నాము. మా అల్సర్ వచ్చేసి లోన ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అలాంటి రోగులు కూడా ఉన్నారు. కాలు ఏళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మెడికల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? మెడికల్ బెనిఫిట్స్ లేవు సార్. లీవ్ కూడా లేవు. దాంట్లో 15 లీవ్స్ ఇస్తే ఆ 15 లీవ్లు కూడా మేము సంవత్సరం మొత్తం వాడాలి. మెడికల్ లీవులు లేవు, ఎర్రల్ లీవులు లేవు. కనీసం ఏదో సంవత్సరానికి ఒక 15 లీవులు అట. ఆ 15 లీవులు అనేది ఒక స్టాండింగ్ ఆర్డర్స్ దాంట్లో పెట్టారు. ఆ స్టాండింగ్ ఆర్డర్లో ఈ కరెక్ట్ కూడా లేవు మాకు. దాంట్లో ఏదైనా ఏపీఎస్సీబీ రూల్స్లో ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి ఏ అయితే వర్తిస్తున్నాయో మాకు కూడా అయ్యే రావాలి. ఒకే సంస్థలో ఒకే పరువులు రావాలి. వాళ్ళేమో తింటున్నారు, పండుతున్నారు, మాకేమో ఇలాంటి చాకరీ చేయిస్తున్నారు. ప్లాంట్లలో ఇలాంటి వ్యవస్థ ఉన్నది కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేయగలుగుతారని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము ఈరోజు. ఆ గెలిపించుకున్న దానికి మాకు ఏమైనా న్యాయం చేస్తారో అని మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము సార్. ఆ ఆవేదన అనేది వెళ్ళట్లేదు. ఆ ఆవేదన కోసం మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి మేము చెప్తున్నాము. సో మీ హైయర్ అఫీషియల్స్ మిమ్మల్ని చూసే విధానంలో, పని ఇచ్చే విధానంలో, చూసే విధానంలో, పని చేయించుకునే విధానంలో మిమ్మల్ని కాంట్రాక్ట్ అదర్స్ లాగా చూస్తున్నారా, లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్న యాంగిల్? ఏ రోజు కూడా వాళ్ళొక దాంట్లో రెండు రకాలుగా చూస్తున్నారు సార్. మీరు ఒకటి, మీరు వేరు, మేము వేరు అన్నట్టుగా చూస్తున్నారు. ఏపీఎస్సీ రూల్లో ఉన్నప్పుడు అది వేరే రకంగా చూసేవాళ్ళు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు ఒక ఆర్టిజన్స్ లాగా, కళాకారులాగా ఉన్నాము మేము. ఏదైనా గొడ్డి చాకరీ చేయాల్సిందే, మేము చెప్పింది మీరు చేయాలి. లేకుంటే మీరు ఈ నుంచి మీరు ఒక స్టాండింగ్ ఆర్డర్ రూల్లో ఉన్నారు, చెప్తే చేయకపోతే మాత్రం మీరు డిస్మిస్ చేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. అలాంటి రూల్స్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇలా పెట్టారు. కాబట్టి మమ్మల్ని ఏ విధంగా ఈ రోజైనా కానీ రేవంత్ రెడ్డి గారికి విన్నపం మీ ద్వారా అయినా, తొలి వెలుగు ద్వారా మీకు మీ తొలి వెలుగుల ద్వారా అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కానీ ఈ రోజుకి పర్మనెంట్ చేస్తారేమో, లేకపోతే కన్వర్షన్ అయినా ఏదో ఒక రూలు పెట్టేసి మాకు కన్వర్షన్ ఇప్పించాలని, ఏపీఎస్సీ రూల్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. మీరు ఎక్కడన్నా? జైరాబాద్ అన్న, మరి జైరాబాద్ నుంచి వచ్చారా? అవును, జైరాబాద్ నుంచి వచ్చినాం. మీ జీతం ఎంత? నా జీతము సరిపోదు, అసలు చెప్పలేను. సరిపోని జీతం అసలు. ఏం పని చేస్తారు మీరు? నేను ఆపరేటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే మాకు వాళ్ళకు తేడా బాగా చెప్తారు. మీరు ఆర్టిజన్లు అనే ఒకటి హీనమైన బతుకు, మాది హీనమైన బతుకు. అసలు ఆర్టిజన్ అంటే ఆఫీసులకు కూడా రానియరు. అది ఈ వివక్ష పోవాలి. ఒక సంస్థ ఒకటే రూలు, ఒకటి సంస్థలో 2 రూళ్ళు ఉన్నాయి. మాది సంస్థలో 2 రూళ్ళు ఉన్నాయి. వాళ్ళది వేరే రూలు, మాది వేరే రూలు. కాబట్టి స్టాండింగ్ బతుకు ఛిద్రమైన బతుకు. కాబట్టి అది బతుకు ఓపిక పడతలేం మేము. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ పిల్లల కోసం బతుకుతున్నాం. ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. 9 months లో మీరు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? చేస్తామని చెప్పిండ్రు. ఆల్రెడీ ఏం చేస్తామన్నారు? ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ఇష్యూ తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆర్టిజన్లా మొన్న నల్గొండలో మీటింగ్ అయినప్పుడు ఆర్టిజన్లా వాళ్ళు ఎవరు? అవును, అది దయచేసి మమ్మల్ని గుర్తించండి. సంస్థకు మేము మెట్లం, మేము పిల్లలరం, మేము చేస్తేనే సంస్థ నడుస్తున్నది. 23,000 మంది అయితే 19,000 ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు 19,000 మంది వర్క్ ఆపేస్తే పరిస్థితి ఏంది? అంధకారం అయిపోతుంది. మేము ఓపిక పడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరెవరు ఉంటారు ఇందులో? బేసిక్ ఆపరేటర్స్, సిఎల్స్ అంటే పోల్ టు పోల్ వర్కర్స్, అన్మ్యాన్ కార్మికులు. అంటే అన్మ్యాన్ కార్మికుల పరిస్థితి మరీ ఘోరం. అసలు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవంను కూడా తీయడానికి పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. మేము ఆపరేటర్లము. రాత్రి వాళ్ళు వర్షం పడుతుంది. గతంలో 4 ఉండే, 3 చేసారు. 3 నుండి ఇప్పుడు 2 అయినారు. 2తోనే 24 గంటలు ఒకడు, 24 గంటలు ఒకడు. వాడి ఇంటికి ఎప్పుడు పోవాలి, వాడి భార్య పిల్లల్ని ఎప్పుడు చూడాలి, వాడి స్కూల్కి ఎప్పుడు పంపించాలి, చాలా ఘోరం ఉంది. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము ఆశపడ్డాము. కానీ 1 సంవత్సరం అయింది, మా బతుకులు ఇంకా ఏం మారలేదు. దయచేసి మాకు మా జీవితంను ఒక దశలో తెస్తారని మేము ఆశపడుతున్నాం. గవర్నమెంట్స్ అంటే ఇట్లనే ఉంటాయి, మరి ఎట్లా వీళ్ళు చేస్తారని ఏమన్నా అనిపిస్తున్నదా? ఏమన్నా కాకపోతే మేము అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ ఉన్నాం, మా హక్కులు సాధించుకోవడానికి. మేము కొత్తగా అడుగుతలేం. ఒక ఇంట్లో ఒకటే రూల్ ఉండాలి. కొడుకులకు ఒకటి, ఇంకో పెద్ద కొడుకు ఒకటి, చిన్న కొడుకు ఒకటి రూల్ పెట్టొద్దు కదా. ఆ విషయంలో దయచేసి మాకు సహకరించి. అన్మ్యాన్ లేబర్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ పనిచేసిన వాళ్ళు? మీరెక్కడ? జైరాబాదే మీరంతా. మీరు ఎంతరే? మీ ఏజ్ ఎంత?
57 ఉంటుంది సార్. 57 నడుస్తుంది. 57 నడుస్తుంది. ఆ. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఈ కాంట్రాక్ట్ స్టాప్ నుంచి చేస్తున్నాం. కాంట్రాక్ట్ స్టార్టింగ్ ఎంత జీతం నీది? అప్పుడు జాయిన్ అయిన 600 నుంచి సార్. 600. 600. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. ఉమ్. నీకు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఉండదు ఉన్నారు. ఓకే. మరి 30,000 ఎట్లా ఎట్లా మీరు నెట్టుకుంటూ వచ్చిన 600 నుంచి ఫ్యామిలీని? ఇక అట్లనే నెట్టుకుంటూ వచ్చిన దిక్కు లేదు మాకు సక్కు లేదు అని అట్లా ఎవడు పట్టించుకోకొచ్చాడో. అందుకొరకు ఇక ఇది ఇడిసేమో వేరేది చేయలేము. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ వేరే కదే వేరే ఏది చేయలేము. మా ఏజ్ బి వస్తుంది. ఎన్ని రోజులు రిటైర్ అవుతావు? ఇంకా 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల తర్వాత నీకు ఎంత వస్తాయి బెనిఫిట్స్? బెనిఫిట్ ఏమో ఏమి లేవు. మా ఏం లేవు బెనిఫిట్స్. పెన్షన్ ఎట్లా ఉండదు? పెన్షన్ ఉండదు, ఏముండదు. బెనిఫిట్ మాకు ఏం లేదు. అది పిఎఫ్ కట్ అయిందే మాకు వస్తుంది. అది 5-6 సంవత్సరాల నుంచి మాకు వచ్చేది. 5 గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏం లేవు మాకు. ఏం లేవు మాకు. జీరో. ఎంప్లాయీకి మీకు వాళ్ళకి వస్తాయి, మీకు రావు. మాకు ఏం రావు. మాకు పూరా అది తొలి మెట్టు అంటారు చూడు, అట్లున్నాం మేము. ఖాళీ మొదటి మెట్టు గారు కానీ మాకు ఏం ఉపయోగమే లేదు దీని నుంచి. మిమ్మల్ని అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అని ప్రచారం చేస్తున్నారు కానీ ఏం లేదు దాని గురించి. మీ ఏజ్ ఎంతనే? 54. మీరు ఆపరేటర్? గ్రేడ్ 4. మీ శాలరీ ఎంతకు జాయిన్? 30,000. నేను డ్యూటీ ఎక్కినప్పుడు 3,000 ఉంది. 30,000 వస్తుంది. ఇప్పుడు 30,000 వస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని ఎట్లయినా దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా చూడాలని మేము ఆశిస్తున్నాము. మా ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి అమర నిరాదీక్ష దేనికైనా సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈసారి అయితే మా జేఏసీ ఏర్పడి మా నాయకులు ఏం చెప్తే అది మేము రోడ్డు మీద విచ్చలవిడిగా ధర్నాలు చేస్తాం. మా ప్రాణానికి పక్కన పెట్టేసి మా పిల్లలను కాపాడుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా చేశారని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా చేయాలి. మేము అందరం కూడా మా ఉద్యోగులంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. కేసీఆర్ ద్రోహం చేసిండు, అట్లానే ద్రోహం చేస్తాం. మాత్రం మీరు ఎందుకు జేఏసీ పెట్టుకున్నారు? మీకు యూనియన్లు ఉన్నాయి కదా. అన్ని యూనియన్లు కలిస్తే మాకు మంచిగా వస్తుంది, ఇంకా బలం వస్తుంది కాబట్టి మేము జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఇంకా చాలా చేస్తాము. రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి మా ఉద్యమాన్ని కరెక్ట్గా ఆలోచించి మేము చేశారని నమ్మకం ఉంది. కేసీఆర్ ద్రోహం చేసిండు, అదే విధంగా చేస్తే మాత్రం మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఇంకా వెనుక పోయే ప్రసక్తే లేదు. ఇంకా మీరెక్కడ బ్రదర్? ఏమన్నా మాట్లాడతారా? చెప్పనా? ఎక్కడి నుంచి? మేము గట్కేసారు సార్. గట్కేసార్ సార్. ఏం చేస్తారు మీరు? ఆర్టిజన్ సార్. ఆర్టిజన్ ఏంటి వర్క్? నేను ఆర్టిజన్లో ఏడీ గారి దగ్గర ఉంటాను. నేను సబ్ డివిజన్లో ఆర్టిజన్ సార్. ఇది మాకు చాలా అన్యాయం, ఏండ్ల పడి చాలా కార్మికులు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కూడా చేసినా కానీ మధ్యవర్తులు మాకు ఏం కాకుండా చేసిండ్రు. ఇప్పుడైనా మన ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు 23,000 అన్నారు కానీ 23,000 మంది కూడా ఏం లేరు. 19,000 చిల్లర ఉన్నాము. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే వేల ముఖ్యమంత్రి వారికి రుణపడి ఉండమని చెప్పి కోరుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. దయచేసి ఏండ్ల పడి మా కార్మికులు ఒక్కొక్కరు చాలా ఏజ్ పోయి అవుతున్నారు సార్. దయచేసి ఇప్పుడైనా మాకేమైనా కరుణిస్తే మేము ఎలక్ట్రిసిటీ బోర్డుకి చేసినందుకు మాకు కష్టానికి ఫలితం దక్కుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఏ ఊరేమన్నది? మాది మాడుగులు డిస్ట్రిక్ట్. ఏం చేస్తారు మీరు? ఆర్టిజన్? నేను ఆపరేటర్ని. ఎంత వస్తుంది మీ జీతం? నాకు 34,000 వస్తుంది. జాయిన్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ 500 కాడి నుంచి చేస్తున్నాను. 24 ఏళ్ళు అవుతుంది. ఎట్లా లీడ్ చేసి ఇప్పుడు మీరు ఇంత చేస్తే 30,000 జీతం అయింది. ఈ మీ ఫ్యామిలీ ఎట్లా నెట్టుకుంటూ వచ్చారు? అంటే మా ఫ్యామిలీ అంటే వ్యవసాయం చేస్తాం. ఇక్కడ కూలీ నాలి చేసుకుంటూ ఏదో ఊకుండా ఈ పని చేసుకుని ఈ విధంగా వచ్చింది. సో ఎందుకు ఇది వదిలిపెట్టి వేరే పని చేయాలనుకోలేదా? నా పరిస్థితులు అయితే ఇప్పుడు వేరే పని చేసే పరిస్థితులు అయితే లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాకు సరైన న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఎన్ని గంటల పని మీది? రెగ్యులర్గా 8 గంటల పని, అంటే 24 గంటలు ఉంటాం మేము. సో ఇది ఆర్టిజన్ కార్మికుల ఇబ్బందులు. సో ఇమీడియట్గా వీళ్ళని కన్వర్షన్ కింద తీసుకోవాలి, కన్వర్షన్ చేయాలి. వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మీది కాంగ్రెస్ గత ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీనే. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ దీని గురించి చాలా గొప్పగా చెప్తుంటే
చాలా గొప్పగా చెప్తుంటే భట్టి విక్రమార్క కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చిండు. సో మీరు మీ స్పీచ్లన్నీ వినండి భట్టి విక్రమార్క గారు. మళ్ళీ ఆర్టిజన్లు ఎవరు అనే మాట మళ్ళీ మీరు వినిపిస్తే మళ్ళీ మీ ఇంటి ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 23,000 మందిలో ఇంకా 19,000 మంది మిగిలారు. చాలా పెద్దవాళ్ళు అయినారు, 55, 56 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దారుణం. వాళ్ళు రిటైర్ అయితే కూడా 80,000 బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా బతకాలా ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు మూకుంబడిగా దాదాపు ఒక 10,000 మంది వచ్చారు ఇక్కడికి. చాలా పెద్ద ధర్నా నడుస్తున్నది. సో ఈ ధర్నా కంటిన్యూ కావాల్సిందే వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. ఇది మళ్ళీ మంత్రుల ఇండ్లు ముట్టడించుడు, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. సో దీనివల్ల మీకేం పెద్ద నష్టం కూడా జరగదు. వాళ్ళకేమి గొంతెమ్మ కోరికలు కూడా వాళ్ళు అడగట్లే. కనీస పనికి సమాన వేతనం కూడా వాళ్ళకి లేదు. హెల్త్ బెనిఫిట్స్ లేవు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి లేవు. లీవ్స్ లేవు. అండ్ పని ఒత్తిడి చాలా తీవ్రంగా ఉన్నది. సో మిగతా యూనియన్లు కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే యూనియన్ల మీద చాలా పెద్ద కాంట్రవర్సీ ఉన్నది, చాలా పెద్ద విమర్శలు ఉన్నాయి యూనియన్ల మీద. సో యూనియన్లన్నీ ఈ ఆర్టిజన్ కార్మికులకు సపోర్ట్గా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.